బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతుంది. 4 గంటలకు పైగా కేటీఆర్ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో అధికారులు ప్రశ్నిస్తున్నారు. విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ ఆరా తీస్తుంది. ముఖ్యంగా అరవింద్ బేలెన్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారు. మరోవైపు ఈడీ ఆఫీస్ ఎదుట భారీ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ కీలక నేతలు చేరుకుంటున్నారు. సీఎం రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వివరిస్తుందంటూ నిప్పులు చెరుగుతున్నారు. కేటీఆర్ ఎక్కడా అవినీతికి పాల్పడలేదని వెల్లడించారు. వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. కేసు లేదు ఇందులో, అసలు ఇది క్రైమే కాదు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. నమోదు చేయాలి కాబట్టి చేసిండ్రు అంతే తప్ప ఇందులో ఏమీ క్రైమ్ లేదండి. మీరు ఏ డెఫినేషన్ తీసుకోండి, క్రైమ్ కాదు. ఇవ్వాలి కాకపోయినా రేపైనా నిజం తెలుస్తుంది ప్రజలకు. చాలా చిన్నది అసలు దానికి అసలు క్రైమే కాదు. అది ఫెమా వయలేషన్, అది వయలేషనే కాదు. గవర్నమెంట్ అది బ్యాంకులు చూసుకోవాలి. గవర్నమెంట్ కి సంబంధం లేదు, బ్యాంకులు చూసుకోవాలి. అది సంబంధం లేదు. బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ తో మాట్లాడుకోవాలి, గవర్నమెంట్ కి సంబంధం ఉండదు. అది ఐఓబి వాళ్ళు చూసుకోవాలి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు చూసుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ సంబంధం లేదు. కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కై బీఆర్ఎస్ ను కనుమరుగు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంపాసిబుల్, అయ్యేది కాదు. అందుకొరకే ఆయన ఏసీబీ కేసు పెట్టక ఇక్కడ ఈడీ కేసు పెట్టిండ్రు. ఏమీ కాదు. నేను చెప్తున్నా, ఇవాళ కాకపోయినా 100 రోజులకైనా, 1 సంవత్సరానికైనా నిజం ప్రజలకు తెలుస్తుంది. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్తాను, ఒక రాజకీయ నాయకుడిగా చెప్తాను. ఇదే ఆఫీస్లో 2 సంవత్సరాలు వైట్ కాలర్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేట్ చేసినా నాకు తెలుసు ఏం జరుగుతుందో. ఏమీ కాదు. ఇప్పటి వరకు ఈడీ 6000 కేసులు రిజిస్టర్ చేసింది. 0.5% మాత్రమే కన్విక్షన్ ఉండదు. మీరు ఒక పక్కన రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకొని భారత రాజ్యాంగం గురించి శుద్ధులు చెప్తారు. ఫార్ములా రేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు న్యాయవాది సోమ భరత్. న్యాయస్థానాల ప్రకారమే నడుచుకుంటామని వెల్లడించారు. కక్షపూరితంగానే కేటీఆర్పై కేసు నమోదు చేశారన్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో తన దగ్గర ప్రతి రూపాయికి లెక్క ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ రేసింగ్ హోస్ట్ చేయడం మంత్రిగా తన బాధ్యతని చెప్పారు. రాజకీయ కుట్రలు తనను ఏం చేయలేవన్నారు. ఎఫ్ఏఓకి 46 కోట్లు బ్యాంకు టు బ్యాంకు లావాదేవీల ద్వారా చెల్లించబడిందని వివరించారు. KTR in Telangana. However, we will fight against the tyranny of Mr. Revanth Reddy. We will also fight against the tyranny of the government of India. However, they hand in glove, collude and then try to suppress the democratic voices. We will certainly fight against Revanth Reddy and then fight on behalf of the farmers and employees. We will not stop questioning. Today, it's a very clear case that it is a case of vendetta. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతుంది. 4 గంటలకు పైగా కేటీఆర్ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో అధికారులు ప్రశ్నిస్తున్నారు. విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ ఆరా తీస్తుంది. ముఖ్యంగా అరవింద్ బేలెన్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. మరోవైపు ఈడీ ఆఫీస్ ఎదుట భారీ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ కీలక నేతలు చేరుకుంటున్నారు. సీఎం రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వివరిస్తుందంటూ నిప్పులు చెరుగుతున్నారు. కేటీఆర్ ఎక్కడా అవినీతికి పాల్పడలేదని వెల్లడించారు. ఫార్ములా రేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు న్యాయవాది సోమ భరత్. న్యాయస్థానాల ప్రకారమే నడుచుకుంటామని వెల్లడించారు. కక్షపూరితంగానే కేటీఆర్పై కేసు నమోదు చేశారన్నారు.
ఫార్ములా ఈ రేసు నిర్వహణలో తన దగ్గర ప్రతి రూపాయికి లెక్క ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ రేసింగ్ హోస్ట్ చేయడం మంత్రిగా తన బాధ్యతని చెప్పారు. రాజకీయ కుట్రలు తనను ఏం చేయలేవన్నారు. ఎఫ్యూకి 46 కోట్లు బ్యాంకు టు బ్యాంకు లావాదేవీల ద్వారా చెల్లించబడిందని వివరించారు. ఏం లేదు